హలో అండి, నమస్తే. ఏంటి గోరింటాకు చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆషాఢంలో ఆడపిల్లలు అందరూ కూడా పెట్టుకుంటారు కదండీ గోరింటాకు అనేది. మాకు దగ్గరలో ఉందన్నమాట. మంచిగా కోసి గోరింటాకు పెట్టుకుందాం అనేసి రుబ్బుదామని చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. మీతో కూడా ఒక వీడియో షేర్ చేసుకుందాం. వీడియో అయితే తీసేసాను అనమాట. మా బుడ్డమ్మ నేను పెట్టుకుందాం అనేటప్పటికి వచ్చేసింది. మంచిగా దాని 2 చేతులకి గోరింటాకు పెట్టేశాను అనమాట. చూసారా గోరింటాకుని చూసి తెగ మురిసిపోతుంది. చేతులకు పెట్టేటప్పటికి కాళ్ళకు కూడా పెట్టాలి కదమ్మా అనేసి ఒక డైలాగ్ వేసిందనమాట నాకు. ఆ తర్వాత 2 చేతులకి పెడితే మీకు ఒక స్టిల్ అనేది ఇచ్చేస్తుంది, చూడండి చూడండి అనేసి. మా పాపకి గోరింటాకు బాగా పెట్టానా లేదా కామెంట్ చేయండి. ఇంట్లో పిల్లలు ఉంటే అంతే కదా, పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే కావాలి అని పట్టుపడతారు. మా పాప కూడా సేమ్ అంతే. కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టేదాకా అస్సలు ఊరుకోలేదండి. పెట్టించుకున్న తర్వాత కొంచెం సేపటికి అలా కుర్చీలోనే పడుకుండిపోయిందనమాట. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసి తర్వాత తీసేసి గదిలో పడుకోబెట్టాను అనమాట. ఇంకా తన టర్న్ వచ్చేసింది అనమాట. నువ్వు నాకు పెట్టావు కదా, నేను కూడా నీకు పెట్టాలనేసి మంచిగా గోరింటాకు అయితే పెడుతుంది నాకు కూడా. ఇంతకీ నాకు ఏ డిజైన్ పెట్టిందో లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. మా పాప అలా చిన్ని చిన్ని చేతులతో నాకు గోరింటాకు పెట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ అయిపోయిందనమాట. నేను గోరింటాకు పెట్టుకుని పడుకుందామని గోరింటాకు పెట్టుకుంటే వచ్చి నేను పెడతానని కూర్చుంది. ఇంకేముంది, తప్పేది లేక దొరికేసాను అనమాట. మంచిగా గోరింటాకు అంతా కూడా ఒక డిజైన్ రూపంలో మొత్తం చెయ్యి అంతా పెట్టేసింది. చాలా బాగా పండింది అనమాట, ఎర్రగా. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా తీసి మొత్తం పెట్టేసింది. ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది సందడిగా. మీ ఇంట్లో కూడా అంతేనా? పిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే చేయడానికి ఇష్టపడతారు కదండి. అలాగే నా గోరింటాకు అయితే ఫినిష్ అయిపోయింది. చూసారా, ఇది దిష్టి చుక్క అని చెప్తుంది అనమాట. చూసారా ఎలా పెట్టిందో. మీకు ఈ గోరింటాకు నచ్చిందా? చెప్పేయండి.